అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ పాల్గొని కమిటీ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ 2029 నాటికి అనకాపల్లిలో ఉక్కు కర్మాగారం రాబోతుందని పునరుద్ఘాటించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో ఎన్నో కష్టాలు పడ్డామని అనిత వ్యాఖ్యానించారు. 2014-19 మీరందరూ గెలిపించి నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అప్పుడు ఏపీఐఎస్సీకి ల్యాండ్ ఇచ్చాం. తర్వాత 5 సంవత్సరాలు ఏం చేశారో కూడా ఎవరికి తెలియదు. మళ్ళా మనం వచ్చిన తర్వాత ఇచ్చిన భూముల్ని బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చుకున్నాం. ఎక్కడా కూడా మనకి ఇబ్బంది కలగకూడదని ఆర్సెల్ మెటల్ సంస్థ వస్తే, ఆర్సెల్ మెటల్ చాలా పెద్ద సంస్థ, ఆ సంస్థతో పోటీ పడతారు మా దగ్గరికి రండి అని. అటువంటి ఆర్సెల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి గౌరవ్ లోకేష్ గారికి చెప్తే, గౌరవ్ మన సీఎం రమేష్ గారు మేమందరం కూడా కృషి చేసి ఒక వీడియో కాల్లో ఆ రోజు ఈ కార్యక్రమం ఆ ఫ్యాక్టరీని స్టీల్ ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు సుమారుగా ఇందాక మన ఎంపీ గారు చెప్పారు, దగ్గర 80,000 కోట్లు ఫస్ట్ ఫేజ్ లో 2000 రాసి పెట్టుకోండి. 2028కి అంటే 2029 ఎలక్షన్ నాటికి ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ లోకి వస్తుంది ఫస్ట్ ఫేజ్. ఈ రోజు ఇప్పుడు ఎవరికో అవసరం లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు 2014-19 మీరందరూ గెలిపించి నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అప్పుడు ఏపీఐఎస్సీకి ల్యాండ్ ఇచ్చాం. తర్వాత 5 సంవత్సరాలు ఏం చేశారో కూడా ఎవరికి తెలియదు. మళ్ళా మనం 30,000 నుంచి 40,000 మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడో కాదు, ఈ 2-3 సంవత్సరాల్లోనే నేను మీకు తెలియజేస్తున్నా. అంటే 40,000 మందికి ఉద్యోగాలు వస్తే ఒక్కొక్క ఇంటికి తప్పకుండా ఒక ఉద్యోగ అవకాశం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మీరు ఇక్కడ అనిత గారి పైన కానీ నా పైన కానీ ఈ కూటమి ప్రభుత్వం పైన పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా ఆ రోజు ఎలక్షన్స్ లో ఏదైతే చెప్పామో అవన్నీ చేసి తీరుతాము. అదే కాకుండా మహిళలకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు రావాలి, యువతకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇది కాకుండా ఈ ఇండస్ట్రీస్ వచ్చి ఉద్యోగాలు వస్తే ఇక్కడే ఆర్సెల్ బిడ్డలకు చెప్పి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే ఒక స్టేడియం కానీ ఇవన్నీ కూడా యువత ఆడుకునే దానికోసం వారికి చెప్పి తీసుకొచ్చడానికి అవకాశం ఉంది. 30,000 నుంచి 40,000 మందికి అక్కడ